ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రోజా లేఖపై కమిటీ చర్చించింది. అనారోగ్య కారణాల వల్ల రోజాకు కొంత టైం ఇవ్వాలని జ్యోతుల పెద్దిరెడ్డి సూచించారు. అయితే ఇప్పటికే ఆమె పలుమార్లు విచారణకు గైరు హాజరవడంతో రిపోర్ట్ ఇవాళ ఇవ్వాలని కమిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయాన్ని విభేదిస్తూ డీసెంట్ నోట్ రాశారు జ్యోతుల పెద్దిరెడ్డి. మరోవైపు జ్యోతుల కోటమిరెడ్డి చెవిరెడ్డి వివరణలపై ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి సమావేశానికి హాజరు కాకుండా రోజా సాకులు చెబుతున్నారని చెప్పిన కమిటీ ఆమె లేఖను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని సభకు నివేదిక సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పిఎంఆర్, ప్రివిలేజ్ కమిటీ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఆ నిర్ణయాలను బట్టి ఈ ఏడాది పాటు సస్పెన్షన్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఖచ్చితంగా ఆ దిశగానే ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దేవి. అంటే వాతావరణం కూడా అలాగే కనిపిస్తుంది. కమిటీ విచారణ విషయానికి వస్తే ముందుగా అనిత ఎవరైతే ఫిర్యాదు చేశారో రోజా మీద ఆమెను పిలిపించి ముందుగా విచారణ చేపట్టారు. అలాగే ఆ సభలో ఆ రోజు జరిగిన వీడియో టేపులను కూడా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అనిత తన వాదనను వినిపించారు. రోజా ఏ విధంగా తన దుర్భాషలాడింది, తన కుటుంబాన్ని దుర్భాషలాడింది అన్న విషయాన్ని ఆమె కమిటీ ముందు వివరించినట్టుగా తెలుస్తుంది. అలాగే వీడియో టేపులను పరిశీలించిన సందర్భంలో రోజా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టుకుంటూ బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఒకరి తర్వాత ఒకరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని, జ్యోతుల నెహ్రూ వీళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని విచారణ చేపట్టింది కమిటీ. ఈ సందర్భంగా కొడాలి నాని మినహా మిగతా ముగ్గురు సభ్యులు ఎవరైతే జ్యోతుల నెహ్రూ గాని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఇచ్చిన వివరణతో మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామనే స్పష్టమైన హామీని కమిటీ సభ్యులకి ఇవ్వడంతో వాళ్ళ వివరణతో కమిటీ సంతృప్తి చెందినట్టుగా తెలుస్తుంది. మరోసారి ఇటువంటి సంఘటనలు కనుక పునరావృతం అయితే చర్యలు తప్పవని కమిటీ సభ్యులు కూడా ఈ ముగ్గురికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళ వివరణతో సంతృప్తి చెందిన కమిటీ కొడాలి నాని చేసిన వ్యాఖ్యల మీద మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయానికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కొడాలి నాని మీద చర్యలు తీసుకునే దిశగా కమిటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రోజా అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేకపోతున్నాను, 15 రోజుల పాటు ఈ ప్రొసీడింగ్స్ ను వాయిదా వేయాలని చెప్పి కమిటీకి లేఖ రాశారు. అయినా కానీ ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరు కాకుండా గైర్హాజరయ్యారు. రకరకాల సాకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈసారి ఈ రోజా రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని మెజారిటీ సభ్యులు చెప్పడంతో దీని మీద కమిటీలో సభ్యులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే జ్యోతుల నెహ్రూ డీసెంట్ రాసి బయటికి వచ్చేశారు. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు కానీ అధికారిక వర్గాల ద్వారా అందుతున్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఒక ఏడాది పాటు రోజాని అలాగే కొడాలి నానిని సస్పెండ్ చేస్తూ సభకు నివేదిక అందించే దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నివేదిక ప్రిపేర్ చేసే పనిలో ప్రస్తుతం కమిటీ సభ్యులు ఉన్నారు. సో సోమవారం రోజు స్పీకర్ కు అందజేసే ఈ నివేదికను స్పీకర్ కు అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దేవి. Yes, thank you.